దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి విందు ఈరోజు మనము చక్కగా ఆరగించి అనుభవించి ప్రభులో ఆనందించి మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళదుముగాక. పరమగీతములు 8వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. పరమగీతములు. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాపమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. ప్రేమ మరణమంత బలమైనది. ఎంత చక్కని మాట మనం ఫస్ట్ లైన్లోనే చూసాం. దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు. 7వ వచనంలో చక్కని మాటలు రాయబడినాయి. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు ఆ ప్రేమను ముంచివేయజాలవు. ఇది యేసయ్య ప్రేమ. గట్టిగా చెప్పొచ్చు కదా. ప్రేమ మరణమంత బలమైనది. ఆ ప్రేమను సొలొమోను దేంతో పోలుస్తున్నాడంటే అగ్నితో పోలుస్తున్నాడు. ప్రేమ అగ్ని జ్వాల వంటిది. అగాధ సముద్ర జలములో ప్రేమ మీద ఆర్పుదామని వచ్చిన ఆర్పజాలవు. నదీ ప్రవాహాలు ఆ ప్రేమను ఆర్పివేద్దామన్న ఆర్పజాలవు. అంత బలమైనది నా యేసయ్య ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా. ఏది ఆర్పలేదు. దేవుని ప్రేమ అంత అద్భుతమైన ప్రేమ. ఏవండి, ఒక సముద్రమే వచ్చైన ప్రేమ మీద పడిపోయినా సముద్రపు నీరు ఎన్ని ఇదిగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. సముద్రపు నీరే, అగాధ సముద్రపు జలమే ఆయన ప్రేమ మీద పారిన దాన్ని ఆర్పలేరట. నదులన్నీ కలుసుకొని ఏకమూకిగా దేవుని ప్రేమను ఆర్పుదామని ఆయన ప్రేమ మీదకి ప్రపంచంలో ఉన్న నదులన్నీ కట్టగట్టుకొని వచ్చినా అవి ముంచివేయ జాలవని పరమగీతములో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ పూట దేవుని ప్రేమ మన మీద బలముగా పనిచేయునుగాక. ఆయన ప్రేమను ఎవడు ఆర్పలేడు. ఆయన ప్రేమకు ఏది సాటి కాదు. ఆయన ప్రేమను ఎవ్వడు వర్ణించలేడు. అటువంటి గొప్పదైన బలమైన శక్తివంతమైన ప్రేమ మనం చదివాం. అది అగ్ని జ్వాల సమానం. దేవుని ప్రేమ ఒక అగ్ని దేవుని ప్రేమ. ఈ రోజున ప్రేమ కలిగిన అగ్ని మన పైకి దిగి వస్తున్న తరుణము దేవునికి స్తోత్ర. ఈ రాత్రి దేవుని ప్రేమ అగ్నిగా మన పై దిగి వచ్చి మనల్ని కాల్చి బలపరిచి కృపతో నింపి మనల్ని ఇక్కడ నడిపించబోతుందన్న వారు గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఆదికాండం 3వ అధ్యాయం 21 చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. నా వైపు చూడండి. ఒక శక్తివంతమైన వాక్కును విడుదల చేస్తున్నాను. దేవుని ప్రేమ మన మీద ఆరిపోదు. ఎప్పుడు దేవుని ప్రేమ మన మీద ఆరిపోదు. దేవుని ప్రేమ మన మీద ఎప్పుడు ఒకేలాగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమ మన మీద ఆరిపోదు. ఆరిపోవటానికి అగాధ సముద్రములే ఆయన ప్రేమను ఆర్పివేద్దామని వచ్చాయట. వాటి వల్ల కాలేదట. నదులన్నీ కట్టగట్టుకొని దేవుని ప్రేమ మీద ఏకదాటిగా కొట్టాయట. ఆయన ప్రేమను ఏది ఆర్పలేకపోయిందట. అందుకే నేను అంటున్నాను శక్తివంతమైన మాట. దేవుని ప్రేమ మన మీద నుంచి ఎవడు ఆర్పివేయలేడు, తీసివేయలేడు, తొలగించలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ దేవుడైన యెహోవా ఆదామునకు అవ్వనకు ఏమి చేశాడంటే చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించారు. అంతకు ఉమ్, వెనక నుంచి మాట్లాడదాం, అంతకు ముందు నుంచి మాట్లాడదాం. 100 సంవత్సరములు దేవుడైన యెహోవాతో ఆదాములు అవ్వ ఆయనతో సహవాసం చేశారు. 100 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు. ఏదేను తోటలో 100 సంవత్సరములు ఒక మానవుడు దేవునితో సహవాసం చేయటం, దేవునితో కలిసి మాట్లాడటం, దేవుణ్ణి చూడటమే 100 సంవత్సరాల కాలం పట్టింది. 100 సంవత్సరములు వేరొక గొడవ లేదు, వేరొక గోత్రము లేదు, వేరొక సబ్జెక్ట్ లేదు, వేరొక మ్యాటర్ లేదు. దేవునితో కలుసుకున్నామా, దేవునితో మాట్లాడామా, దేవునితో చట్టపట్టాలు వేసుకుని తోటంతా విహరించామా, తిరిగామా, ఇదే సబ్జెక్టు వాళ్ళు. 100 సంవత్సరములు దేవుని ప్రేమలో మునిగి మునిగి తేలినటువంటి ఆదాము అవ్వలను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఒక దినమున ఎవరితో మాట్లాడకూడదు, ఎవడి మాట వినకూడదు, ఎవడికి చోటివ్వకూడదు, ఎవడితో అసలు టైం స్పెండ్ చేయకూడదు, వాడితోనే మాట్లాడారు, వాడికే చోటించారు, వాడికే టైం స్పెండ్ చేశారు. వాడెవడంటే సాతాను. 100 సంవత్సరముల కలకాలము దేవునితో మాట్లాడుకుంటూ ఆయన ముఖమును చూసుకుంటూ తోటలో విహరిస్తూ సంచరిస్తున్నటువంటి ఆదాము అవ్వల జీవితం ఒక దినమున ఏమైపోయిందంటే, ఎవరికైతే స్థానం ఇవ్వొద్దు అని ప్రభు చెప్పారు, ఎవరి మాట అయితే వినొద్దని ప్రభు చెప్పారు, ఏ పండైతే తినొద్దని ప్రభు చెప్పారు, ఏ చెట్టు వైపు చూడొద్దని ప్రభు చెప్పారు, ఎవరి మాయలో పడిపోవద్దని ప్రభు చెప్పారు, వాడి మాయలో పడటానికి, వాడి చెప్పిన పండు తినటానికి, వాడితో మాట్లాడటానికి, వాడికి చోటివ్వటానికి, వాడితో టైం స్పెండ్ చేయడానికి వీళ్ళిద్దరూ గడిపినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఇది చాలా దుఃఖకరమైన సందర్భం. ఆదిలోనే 100 సంవత్సరముల కాలము పట్టు యొక్క సహవాసము దేవునితోనే చేసినటువంటి ఆ దంపతులు, దేవునితో మాట్లాడిన దంపతులు, దేవునిని కలుసుకున్న దంపతులు, దేవుని యొక్క నీడలో బ్రతికిన దంపతులు, ఆ రోజు ఏమైందో ఏమో కానీ ఆ సాతాను వచ్చి మీరు ఏమీ చావరు అని మాట్లాడాడు. సాతానుగాడు వచ్చి మీ దేవుడు మంచోడు కాదు, మీ దేవుడు పిచ్చోడు అని చెప్తే పట్టుకొని తన్నేయిస్తాం మనం. అలా చెప్పడు కదా, వాడు కుయుక్తితో మాట్లాడతాడు. మీ దేవుడు చెడ్డోడు, మీ దేవుడు శక్తివంతుడు కాదు, మీ దేవుడు బలవంతుడు కాదు, మీ దేవుడు వల్ల ఏమీ కాదని వాళ్ళ ముందు అనుంటే వాళ్ళు పట్టుకొని తన్నేవాళ్ళేమో. అలా మాట్లాడలేదు. ఏమన్నాడో తెలుసా? పెద్దోళ్ళు కదా అంతే మాట్లాడతారు, ఆయన పెద్ద ఆయన కదా, చాదస్సు వచ్చేసినట్టుంది, ఏం కాదులే, తింటే ఏమి చనిపోరులే అన్నట్లుగా మాట్లాడాడు. అది తిను తినుమా మీరు సచ్చదురని పెద్ద ఏం చెప్పాడా? పెద్దోళ్ళు అట్టగా మాట్లాడతారులే, మీరేం పట్టించుకోబాగండి, ఇవన్నీ సహజమే, ఇవన్నీ సహజ సిద్ధమైనవే, ఏం కాదులే, వాళ్ళు అలానే మాట్లాడతారని చెప్పేసి చిన్నగా సదిరేసి సాటిస్ఫాక్షన్ చేసేసి వాళ్ళిద్దరిని ఆ పండును చూచేటట్లుగా, చెట్టు వద్దకు వెళ్ళేటట్లుగా, ఆ పండును కోసుకునేటట్లుగా, దాన్ని తినేటట్లుగా చేసేసాడు. వాడి కుయుక్తులు, వాడి మాయ, వాడి మంత్రం ఎంత బలంగా అవ్వ మీద పనిచేసింది, ఆదాం మీద పనిచేసిందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సందర్భం అంతా సండే స్కూల్ స్టాండర్డ్ నుంచి మనకు తెలిసిందే, అవ్వ ఆదాముల కథ. అయితే వారు తినేశారు, వారు సిగ్గి ఎరిగారు, వారు చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆత్మీయ స్థితిలో మహిమ వస్త్రాన్ని కోల్పోయి చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయి చెట్టు చాటును దాక్కొని దేవుడు పిలుస్తున్న సమయంలో ఆయన ఎదురుకి రాలేక, ఆయన ముందు నిలబడలేక భయంకరమైన యాతన పడ్డారు. అయితే దేవుడైన యెహోవా ఏం చేశాడు? వారికి చెరొక చొక్కాయిని కుట్టించి వారికి తొడిగించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలానే వాళ్ళని బయటికి పంపించలేదు, అలానే తోటలోంచి గెంటేయలేదు. దిగంబరత్వంతో సావండ్ర, మీ సావు మీరు సావండి, నాకెందుకు వచ్చింది, నేను చెప్పాను మీరు వినలేదని దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. వారి కొరకు దేవుడు బలైపోయాడు. అక్కడ వారి ఇరువురు కొరకు చర్మపు చొక్కాయలను కుట్టించి వారికి తొడిగించాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఈ వచనములో నాకు అర్థమైంది ఏంటంటే, దేవుని ప్రేమ మనుషుల మీద నుంచి తొలగిపోలేదు. ఏమండి, అవ్వ ఆదాములు దేవునికి ఎంత వ్యతిరేకమైన తప్పు చేసినా, ఎంత వ్యతిరేకమైన పాపము చేసినా, దేవుడు చెప్పిన ప్రసంగానికి వారు చలించకుండా అపవాది మాయలో చిక్కుకుపోయి, వాడి కబంధ హస్తాల్లోకి చిక్కుకుపోయి, వాడు చెప్పిన తప్పుడు బోధన వినేసి జీవితాన్ని నాశనం చేసుకుంటే, దేవుడు ఉత్తిగా దిగంబరత్వముతో వారిని బయటికి గెంటేయొచ్చు. మీ మొక్కలు నాకు చూపించమాకనని దేవుడు చెప్పొచ్చు. మీ మొక్కలు చూస్తే చేదరపడుతుందని అనొచ్చు. కానీ దేవుడే స్వయంగా వారి కొరకు మరణించి, వారి కొరకు చచ్చి, వారి కొరకు
వారి దిగంబరత్వమును కప్పటానికి, వారి సిగ్గును దిశములను కప్పటానికి దేవుడే స్వయంగా వారి కొరకు మరణించి, మనం చెప్పుకున్న ప్రకటనలో ఉంటుంది, జగదుత్పత్తి మొదలుకొని ఆ గొర్రె పిల్ల వధించబడుతూనే ఉందని. ఒకసారి కాదు, అనేక సార్లు మన సిగ్గును కప్పటానికి, మన దిశములను కప్పటానికి, మన అవమానమును తొలగించటానికి దేవుడైన యెహోవా తానే మరణించి ఆదామునకు అవ్వకు చర్మపు చొక్కాయలను తొడిగించాడు. వదిలిపెట్టేయొచ్చు, విడిచిపెట్టేయొచ్చు, మీ సావు మీరు సావండి, మీ సిగ్గుని ఎలా కప్పుకుంటారో నాకు అనవసరం, నాకు సంబంధం లేదని వదిలేసే మ్యాటర్ అది. మెంటలు వచ్చి చిరాకు వచ్చేసి మీరు వెళ్ళిపోండ్రా ఫస్ట్ అన్న కళ్ళ ముందు నుంచి తోసేసేటువంటి సమయం అది. కానీ అక్కడ ఒక బాధ్యత కనపడుతుంది. చర్మకు చొక్కాయలు చేపించాల్సిన అవసరం ఏముంది, వారికి తొడిగించాల్సిన అవసరం ఏముంది? వారు పాపం చేశారు కదా, దేవుని మాట వినలేదు కదా, దేవుని మాట ధిక్కరించారు కదా, ఆయన మాటకి ఎడముఖం పెడముఖం పెట్టారు కదా, వీపును చూపించారు, వమ్ము చూపించారు కదా. ఆయన ఎందుకు ఇంత జాలి కలిగిన దేవుడు? ఆయన ఎందుకు ఇంత ప్రేమ కలిగిన దేవుడు? ఆయనని ప్రేమించే విధానములో మన ప్రేమ తగ్గిద్దేమో కానీ మనల్ని ప్రేమించే విధానములో దేవుని ప్రేమ ఎన్నటికీ తగ్గిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ప్రేమ ఎన్నటికీ మన మీద తగ్గదు. మనమన్నా కొన్ని సార్లు ఆయనను ప్రేమించే విషయంలో వెనకడుగు వేస్తామేమో, కానీ దేవుని ప్రేమ ఆర్పజాలని ప్రేమ. ఎవ్వడు కూడా మన మీద నుంచి ఆయన ప్రేమను ఆర్పలేడు, ఎవ్వడు ఆయన ప్రేమను అడ్డుకోలేడు. ప్రియదవించిన వారికి చర్మపు చొక్కాయలను తొలగించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసింది భయంకరమైన పాపం. పైపెచ్చు చర్మపు చొక్కాయలు చేపించాడు దేవుడు, ఇచ్చాడు. అంతకుముందు ఏం జరిగింది? అయ్యా ఏదో పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, క్షమించయ్యా, నీ కాలు పట్టుకుంటాను, గడ్డం పట్టుకుంటానయ్యా, వాడు మాయలో చిక్కుకుపోయామయ్యా, క్షమించు స్వామి, నన్ను తోసయ్యొద్దయ్యా అని ఇద్దరు ఎవరైనా దేవుడికి సారీ చెప్పారా? ఏవండి, ఆ దాఖలాలే లేవు బైబిల్లో. పశ్చాత్తాపం లేదు, కనికరం లేదు, నాది తప్పయ్యా, నన్ను క్షమించయ్యా అని ఆదాములో కానీ అవ్వలో కానీ ఒక్కడిలో రాలేదు సారీ అని. ఏమంటున్నారు? ఎందుకు తిన్నావంటే, నువ్వు చేసి ఇచ్చిన అవ్వే తెప్పలో. ఎందుకు తిన్నావే అవ్వ, నీకేం మాయరోగం వచ్చిందంటే, అదుగో ఆడు. ఇద్దరు తగ్గట్లేదు, నా తప్పైపోయిందిలయ్యా, క్షమించయ్యా, పొరపాటు పడిపోయాం, భ్రమలో చిక్కుకుపోయాం, ఇరుక్కుపోయామయ్యా, మమ్మల్ని వదిలిపెట్టొద్దు, వెళ్ళిపోవద్దు, 100 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అయ్యామంది. నీ ముఖం చూడకుండా, నీతో మాట్లాడకుండా, నీతో విహరించకుండా, నీతో ట్రావెల్ చేయకుండా ఏ పూట లేవు నాయన. పొద్దున్నే లగంగానే నువ్వు కనపడాలి, నీతో మాట్లాడాలి, సాయంత్రం అవంగానే నిద్రపోయే ముందు నీతో తోటంతా తిరగాలి. ప్రభు, మాకు జ్ఞాపకాలు, అనుభూతులు గుర్తొస్తాయి, మమ్మల్ని క్షమించయ్యా. ఈ రోజుల నుంచి ఫ్రెండ్షిప్ తెగిపోకూడదు నాయన, మాకు దూరం అయిపోవద్దయ్యా, మమ్మల్ని వెంబడించు, ఎలా మామూలుగానే మాతో ఉండయ్యా, మాది తప్పే, మమ్మల్ని మందించని ఇద్దరిలో ఒక్కరు కూడా దేవుని పాదాలు పట్టుకుని ఏడవలేదు. అయినప్పటికీ కూడా సారీ చెప్పకపోయినా, నాది తప్పైపోయింది ప్రభువా, నన్ను మన్నించయ్యని పశ్చాత్తాప పడకపోయినా, దేవుని ప్రేమ వారి ఇరువురి మీద ఎక్కడా తగ్గలేదు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని గనపరిచి. నాకు ఎంత సంతోషం వేసిందో ప్రియదవించనమా. ఒక్కసారి చెప్తే ఏమైపోద్ది? మన కొంపలు ఏమైనా మునిగిపోతాయా, తేలిపోతాయా, నదుల్లో కొట్టుకెళ్ళిపోతాయి ఒక్కసారి చెప్తే? మన తండ్రికే కదా ఒక్కసారి చెప్తే ఏమైపోద్ది? నన్ను క్షమించన్న ఒక్క మాట మాట్లాడితే, కానీ వాళ్ళిద్దరు నోట్లోంచి ఆ మాట రాలేదు. తప్పు చేసింది కాక, పాపం చేసింది కాక, వాడు వీడని వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేసుకొని ఒకడి మీద ఒకడు చివరికి వెళ్ళి సాతాను గడి మీద తోసేశారు. ఆలోచించండి. పశ్చాత్తాప పడకపోయినా దేవుని ప్రేమ వారి ఇరువురి మీద తగ్గలేదు. వారు సారీ చెప్పకపోయినా, క్షమాపణ అడగపోయినా, ఆ పాదాలని కన్నీళ్లతో తడపకపోయినా, వారి ఇరువురికి చర్మపు చొక్కాయలు చేపించి వారికి తొడిగించాడు. వాళ్ళ సిగ్గును, అవమానాన్ని కప్పాడు ఆయన. ఆ ప్రేమ ఆర్పజాలని ప్రేమ, అగాధ జలములో ఆయన ప్రేమను ఆర్పజాలవని, నది ప్రవాహములు ఆయన ప్రేమను వచ్చలేవని వాక్యం అందుకి అంత బలంగా మాట్లాడింది. యేసయ్య ప్రేమ చాలా గొప్పది.
దేవుని ప్రేమ లోకమును ఆర్పలేదు. మరొక మాట చెప్తున్నా వినండి, దేవుని ప్రేమను మన తప్పులు కూడా ఆర్పలేవు. అంత గొప్ప ప్రేమ. మీకు రెండో మాట అర్థం అవ్వలేదేమో. దేవుని ప్రేమను మన తప్పులు కూడా ఆర్పలేవు. మనము తప్పు చేసినా మనల్ని ప్రేమించే దేవుడు ఆయన. తృణీకరించువాడు కాదు, తోసి వెయ్యువాడు కాదు. ఎన్ని పాపములు చేస్తున్నా, ఎన్ని తప్పులు చేస్తున్నా, నేను పనికి మాల పనులు చేస్తున్నా, దేవుని ప్రేమ నీ మీద తగ్గల. చెక్ చేసుకు రాత్రి. మూర్ఖించావు, మొండికేస్తున్నావు, మొండితనంగా ప్రవర్తిస్తున్నావు, దేవుని ప్రేమ కొసరంతైనా తగ్గిందా? ఆలోచన చేయ ఒకసారి రాత్రి. ఆదాము అవ్వలు మూర్ఖించారు, మొండిగా సమాధానం చెప్పారు, తప్పు చేసింది కాక దేవుని ముందు నిలబడి తప్పులను ఒకరి మీద ఒకరు తోసుకుంటే ఎంత కోపం వచ్చిందండి పెద్ద ఆయనకి. ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవుడే దిగివచ్చి, ఏమిరా ఈ పని అంటే సూటిగా తేటగా తప్పును ఒప్పుకొని పాదాల మీద పడకుండా ఆయన ముందల వీళ్ళు తప్పులను తోసేస్తున్నారు ఒకరి మీద ఒకరు. అయినా సరే వాళ్ళ మీద దేవుని ప్రేమ ఆరిపోలేదు. ఆయన ప్రేమను లోకము ఆర్పేద్దామని చూసింది. ఆయన ప్రేమను ధర్మశాస్త్ర పండితులు ఆర్పేద్దామని చూశారు. ఆయన ప్రేమను మానవులు చేసే తప్పులు ఆర్పేద్దామని చూశాయి. ఎవ్వడి వల్ల కాదు. ఆయన ప్రేమను ఆర్పజాలటం ఎవ్వడి వల్ల కాదు. యేసయ్య ప్రేమ అంత బలమైనది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, ఇది సజీవమైనది, ఇదే నిత్యమైనది, ఇదే ఫలమైనది, కలువరిలోన ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. భూరాజుల అధిపతులు, రాజ్యాలు, అధికారాలు, చెరైన ఖడ్గమైన కరువైన ఎదురైన, భూరాజుల అధిపతులు, రాజ్యాలు, అధికారాలు, చెరైన ఖడ్గమైన కరువైన ఎదురైన, ఎవరు ఆపలేనిది, ఎవరు ఆపలేనిది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ఎవరు ఆర్పలేనిది, ఎవరు ఆపలేనిది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ప్రేమ ప్రవాహమిది, ప్రేమ ప్రవాహమిది, ప్రేమ ప్రవాహమిది, యేసు 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 ప్రేమ ప్రవాహమిది. ఎవరు ఆపలేనిది, ఎవరు ఆపలేనిది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ఎవరు ఆపలేనిది, ఎవరు ఆపలేనిది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ఎవరు ఆపలేనిది, ఎవరు ఆపలేనిది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ఎవరు ఆపలేనిది, ఎవరు ఆపలేనిది, ప్రవహించుచున్నది ప్రతి
పాపి చేసెను. ప్రేమ ప్రవాహమిది, క్రీస్తు ప్రేమ ప్రవాహమిది, 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 ప్రేమ ప్రవాహమిది. లోకము దేవుని ప్రేమ ఆర్పలేదు, నీ తప్పులు దేవుని ప్రేమను ఆర్పలేవు. బలవంతుని ప్రేమ, భగవంతుని ప్రేమ, ఆర్పలేని ప్రేమ, అగాధ సముద్రములు ఆయన ప్రేమను ఆర్పలేవు. అగాధ సముద్రాలు ఆయన ప్రేమను ఆర్పలేవు. నదీ ప్రవాహాలు ఆయన ప్రేమను ఆర్పలేవు. ఆర్పలేని ప్రేమ, ఆర్పలేని ప్రేమ, ఆర్పలేని ప్రేమ, యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ. పొందుకో, పొందుకో. నదీ ప్రవాహములు ఆర్పచాలని అగ్ని జ్వాల, అగ్ని జ్వాల, అగ్ని జ్వాల. పొందుకో. ప్రేమ ప్రవాహం ఎవ్వడు ఎవ్వడు ఆపలేడు, ఆర్పలేడు, ఆపలేడు. ఆయన ప్రేమ పరిపూర్ణంగా పొందుకో, 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 పొందుకో. ఆయన ప్రేమ ఎవ్వరు ఆర్పలేని ప్రేమ, ఎవడు అడ్డుకోలేని ప్రేమ. ఆయన ప్రేమను బట్టి చేతుని ఒక్కసారి ప్రభుకు స్తోత్రం చెప్పండి. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అంత పెద్ద పాపము చేసి, తప్పు చేసి, మహిమ వస్త్రాన్ని కోల్పోయి దిగంబరత్వముతో దేవుని ఎదుట నిలబడిన, పాప క్షమాపణ లేదు, పశ్చాత్తాపం లేదు, సారీ అంటం లేదు. ఎంత ప్రేమ దేవునిది. నీ ప్రేమలో తేడా వచ్చిందేమో కానీ నా యేసయ్య ప్రేమలో ఎన్నడూ తేడా రాలేదు. ఆదిలో ఏ ప్రేమను చూపాడో అంతము వరకు అదే ప్రేమను చూపగలిగిన వాడు. మళ్ళీ చెప్తున్నాను, లోకము ఆయన ప్రేమను ఆర్పలేదు, మన తప్పులు కూడా ఆయన ప్రేమను ఆర్పలేకపోతున్నాయి. అపవాదిగాడు అనుకుంటున్నాడు, వీళ్ళతో తప్పుల మీద తప్పులు చేపిస్తే దేవుని ప్రేమ చల్లారిపోద్దులే, దేవుని ప్రేమ ఉండదులేని. పాపము చేసి మూర్ఖత్వముతో, మొండితనంతో, పాపము ఒప్పుకోకుండా ఉన్న పరిస్థితిలో కూడా దేవుడు చర్మపు చొక్కాయలను తొడిగించాడంటే ఆయన ప్రేమలో మార్పే కనపడలేదు నాకు. వారి దిశములను కప్పాడు, సిగ్గును కప్పాడు, అవమానాన్ని కప్పాడు. ఎంత గొప్ప దేవుడు. అదే ఆదికాండం 4లో ఇంకొకడు కనపడతాడు, కయ్యూను. భూమి మీద మొట్టమొదటి సంతానం కయ్యూను. కయ్యూను హేబేలు గురించి మీకు తెలుసు. దేవుని వద్దరికి ఇద్దరు కానుకను తీసుకెళ్తారు, అర్పణను తీసుకెళ్తారు. బైబిల్లో ఇలా రాయబడి ఉంటుంది, హేబేలును తన అర్పణను దేవుడు అంగీకరించును. మొదట అర్పణ నువ్వా? మొదట అర్పణ నువ్వా? మొదట అర్పణ నేనా? ఫస్ట్ మనమే, తర్వాత అర్పణ. మనం అంగీకరించబడకుండా మన అర్పణలు ఏవి అంగీకరించబడవు. అందుకే క్లియర్గా రాస్తాడు, హేబేలును తన అర్పణను దేవుడు అంగీకరించెను అని ఉంటుంది బైబిల్లో. హేబేలు అర్పణ అంగీకరించను అని ఉండదు. హేబేలును తను తెచ్చిన అర్పణను రెండు అంగీకరించబడ్డాయి. ఇంకోడు ఉన్నాడు చూసావు, పెద్దోడు, వాడిని గాని వాడి అర్పణను గాని దేవుడు లక్ష్య పెట్టలేదు, అంగీకరించలేదు, తృణీకరించాడు. కోపం వచ్చేసింది కయ్యూనికి. నా తమ్ముడు తీసుకొచ్చిన అర్పణని దేవుడని యెహోవా లక్ష్య పెట్టాడు, అంగీకరించాడు, స్వీకరించాడు.
నేనెంత ప్రయాసపడి నేను అర్పణ తెస్తే నా అర్పణను అంగీకరించలేదని కోపంగా బొంగమూతి పెట్టుకుని ఉన్నాడు కయ్యూను. ఏమండి, నాకు భలే ఆశ్చర్యమైన సంఘటన ఏంటో తెలుసా? భూరాజులైనా ఏ రాజులైనా సాటి రాని దీటి రాని మన దేవుడు, ఆకాశ మహాకాశములను పట్ట జాలని దేవుడు, నేను సర్వశక్తివంతుడని మాట్లాడిన దేవుడు, 30 లక్షల మందిని ఐగుప్తు నుంచి కనాను పంపించిన సైన్యములకు అధిపతి యెహోవా హేబేలు దగ్గరికి వెళ్లకుండా కయ్యూను దగ్గరికి దిగొచ్చాడు. ఎంత గొప్పోడునండి! హేబేలు అంగీకరించబడ్డాడు. హేబేలు అర్పణ అంగీకరించబడింది. హేబేలు దగ్గరికి వెళ్ళాలి. శబాషురా కొడక, నీవు నూనె అర్పణ అంగీకరించబడిందని ఏదన్నా చేస్తే, ఏదన్నా మాట్లాడితే, హేబేలుతో మాట్లాడితే బాగుండేది. మూర్ఖుడు, పనికి మాలోడు, తెచ్చిన అర్పణే సరిగా లేదు, వాడే సరిగా లేడు. అలాంటోడు కోసం పరమ నుండి నేలకు దిగి వచ్చిన సార్వధికారము కలిగిన దేవుడు ఆయన. అవకాశం హేబేలుకు దొరకలేదు పాపం. అంత మంచి అర్పణ తెచ్చినోడికి అవకాశం దొరకలేదు. అర్పణలో తేడా ఉంది, వాళ్ళలో తేడా ఉంది. పనికిమాల అర్పణ తీసుకొచ్చాడు, పనికిమాల మనసుతో దేవుని దగ్గరికి వచ్చాడు. అలాంటోడి దగ్గరికి వచ్చి అంటాడు, నానా కోపం ఎందుకురా? చదవండి ఒకసారి, 6 చదవండి, ఆదికాండం 4 యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ఎందుకు నాన్న నీ కోపం? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? ఎందుకురా ముఖం చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల, ఒరే సత్క్రియ చేయరా, తలనెత్తుకొనవా? తలెత్తుకుంటావురా కొడుక. సత్క్రియ చేయని ఎడల, సత్క్రియ చేయకపోతే వాకిటి పాపం పొందరా. నా మాటిన అమ్మాయి కదా. ఏయ్ కయ్యూనా, నువ్వు తెచ్చిన అర్పణ పనికి మాల అర్పణ, నువ్వు పనికి మాలనోడికి అర్పణ తెచ్చావేంట్రా అని అనొచ్చు దేవుడు. ఏం మాట్లాడలేదు, బుజ్జగిస్తున్నాడు. నా మాటినయ్యా, అలా కోపం ఉండొద్దురా కొడక. సత్క్రియ చేయనానా, బయటికి వెళ్ళొద్దురా. సత్క్రియ చేయకుండా వాకిట పాపం పొంచుందిరా, నేను చంపేస్తుందిరా. దేవుడు ప్రేమగా మాట్లాడాడు. అదే మనమైతే విరుచుకు పడిపోవాలి. దేవుడైనా విరుచుకు పడాలి, తప్పు లేదు. సరైన అర్పణ తేకుండా, సరైనోడుగా మందిరానికి రాకుండా, పనికిమాల హృదయంతో పనికిమాల అర్పణ తీసుకొస్తే, తన తమ్ముడు కరెక్ట్ అయిన అర్పణ తీసుకొస్తే దేవుడు అంగీకరించాడు. వీటిని అంగీకరించలేదని మొహం చిన్నపుచ్చుకొని కోపంతో ఉంటే దేవుడు వాడితో మాట్లాడటానికి దిగొచ్చాడు. ఒరే, నువ్వు చేసిన పనికిమాలిన పని రా, నువ్వు చేసిన తప్పు రా, నువ్వు సరైన అర్పణ తీసుకురారప్పుడు నేను అంగీకరిస్తానని అనొచ్చు దేవుడు. అయ్యా ఎందుకయ్యా కోపం? దేవుని ప్రేమలో మార్పు రాలేదు. స్తోత్రం చెప్పరే. ఏ మాట అనలేదు కయ్యూని దేవుడు. అరవచ్చు, గోల పెట్టొచ్చు, ఖడ్గం తీసి మెడను తెంచేయచ్చు, అధికారం కలిగిన వాడు ఆయన. ఏమండి, ఈ వచనాలు చదువుతుంటే దేవుడు నాతో ఇలా మాట్లాడుతుంటే చాలా సంతోషం వేసింది. నా మీద నీ ప్రేమ ఎవ్వరూ ఆర్పలేరు ప్రభువా. నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎవరు దూరం చేయలేరయ్యా. ఆఖరికి నేను చేస్తున్న తప్పులు కూడా నీ ప్రేమను ఆర్పివేయలేవు నాయన. అంత గొప్ప ప్రేమయ్యా నీది. కయ్యూనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాగా? కోపంతో కాదు, జాలిగా, ప్రేమగా. అరే కయ్యూనా కొడుకా, సత్క్రియ చేయరా, తలెత్తుకుంటావు. సత్క్రియ చేయకుండా బయటికి వెళ్ళొద్దమ్మా బంగారం, పాపం నిన్ను చంపేస్తుంది కొడుక. కోపం ఎందుకు నాన్న? మొహం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? చిన్న విషయాన్ని కోప్పడాల్సిన అవసరం ఏముంది అని దేవుడు బుజ్జగించాడు, లాలించాడు. ఆయన మనోడేం చేశాడు? ఎబ్బెబ్బెబ్బెబ్బే, కొంతమందికి కోప్పడకుండా, కొట్టకుండా తల్లిదండ్రులు కొంతమందికి చెప్తే ఆడికి ఒళ్ళు కొవ్వెక్కి, పోన్లే మా తల్లిదండ్రులు నేను ఎంత పనికిమాల తప్పు చేసిన దగ్గరికి తీసుకున్నారు, బుజ్జగించారు, లాలించారు, చెప్పారని ఉండదు ఆడికి. తింగిరి వేషాలు, తింగిరి పనులు చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. ఈడు కూడా అడంటోడే, ఆయన వచ్చి బుజ్జగించేత అయిపోయిందని చెప్పేసేసి ఈడు అనుకున్నదే చేసేసాడు. పక్క ప్లాన్ గీసేసాడు తమ్ముడి మీద, ఇది ఎలాగైనా చంపేయాలని. ఒరే,
హేబేలు దగ్గరికి వెళ్ళలేదురా కయ్యూనా, మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళలేదు, దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. ఆలోచించు. ఆలోచన లేదు. నా తమ్ముడు అంత మంచి అర్పణిస్తే నా తమ్ముడి దగ్గరికి వెళ్ళకుండా దేవుడిని యెహోవా ఆకాశ మహాకాశములు పట్టజాలనంత వరుడు సుందరుడు 10,000లో గుర్తించగలిగినంతగాడు నా వద్దకు వచ్చి నన్ను బొజ్జకించి లాలించి నన్ను, ఇది ఎవడకు దొరికింది సాధ్యం, ఎవడకు దొరికింది భాగ్యమని మంచిగా ఉండొచ్చుగా. ఎబ్బే ఆ దేవుడు వచ్చి మాట్లాడినా వెళ్ళలేదు. వినకపోతే తమ్ముడిని చంపేశాడు. తమ్ముడిని చంపేసి పాతి పెడితే తమ్ముడు రక్తం దేవుణ్ణి ప్రార్థిస్తూ వేడుకుంటుందంట. దేవుడు మరలా దిగొచ్చాడు, కయ్యూనా నీకేం చెప్పానురా నేను, ఎందుకు ఇంత పని చేశావు అని దేవుడు కయ్యూనితో మాట్లాడి, నేను తోసేస్తున్నాను, నువ్వు దేశదిమ్మరం అయిపోతావని దేవుడు మాట్లాడాడు. చూడండి ఆదికాండం 4:11 నుంచి చదవండి ఒకసారి. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు. నీవు శపించబడ్డావు కయ్యూనా అన్నాడు దేవుడా. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము నీకు మీదట నీకు ఇయ్యదు. ఎంత కష్టపడినా నువ్వు సంపాదించుకోలేవు అన్నాడు దేవుడా. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవై ఉండువనెను. దేశదిమ్మరవైపోతావు అన్నాడు దేవుడా. అందుకు కయ్యూను ఏమంటున్నాడు 13లో, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అబ్బో మనోడికి పశ్చాత్తాపం వచ్చేసింది. నా దోష శిక్షని భరించలేని గొప్పదయ్యా. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను తరివేశావు. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచున్నాను. భూమి మీద దేశదిమ్మరనయ్యుందును. భూమి మీద నేను దేశదిమ్మరనైపోయి ఉండాలా. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అయ్యా వాడు నన్ను చంపేస్తాడయ్యా, ఎవడైతే నన్ను చూస్తాడో వాడు నన్ను చంపేస్తాడయ్యా అని యెహోవాతో చెప్పాడు. యెహోవా మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు యెహోవా అతనితో, అందుకు యెహోవా ఏమన్నాడు, వరే నీకు ఇంతే అవ్వలేరా, పనికి మాలోడో నిన్ను చంపేయాలి ఎవడొకడు అని అనలేదండి. ఏమన్నాడో చూడండి, జాలి కలిగిన దేవుడు. కాబట్టి ఎవడైనా కయ్యూనుని చంపిన ఎడల, ఎవడైనా నా కయ్యూని చంపితే వానికి ప్రతిదండన 7 అంతులు కలుగుననెను. ప్రతిదండన 7 అంతులు కలుగునని ప్రభు మాట్లాడారు. గట్టిగా చప్పలు కొడి ప్రభు నామాన్ని కనపరచండి. దేవుని ప్రేమ ఎక్కడ తగ్గలేదు. అయ్యా నన్ను తోసేసావు, నన్ను గెంటేసావు, నీ మాటను లేదు, నీ ప్రేమను అర్థం చేసుకోలేదు అయ్యా, ఎవడన్నా నన్ను కనుగొంటే నన్ను చంపేస్తాడు అయ్యా అని దేవుని అంటే, నీకు అలానే అవ్వాలరా, నీ బాగా తెక్క కుదిరింది, నువ్వు కూడా చచ్చిపోతావు, ఎవడొకటి నిన్ను షూట్ చేసేయాలని దేవుడు అల్లా. కయ్యూను కనుగొని చంపిన వాడికి 7 అంతుల శ్రమ కలుగుతుందని దేవుడు మాట్లాడాడు. ఎవడు చంపడానికి వీలేదు కయ్యూనని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎంత గొప్ప ప్రేమ అయినది. అదే మరలా చెప్తున్న, మన తప్పులు కూడా దేవుని ప్రేమను ఆర్పజాలవు. అంత బలమైన ప్రేమ అయినది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పశ్చాత్తాపం, కయ్యూనులో ఒక పశ్చాత్తాపం వచ్చేసింది. నా దోష శిక్ష భరించలేని గొప్పది నాయన. ఒకే ఒక్క మాట అన్నాడు, కయ్యూని మీద దెబ్బ పడితే ఊరుకోనేనా, కయ్యూని చంపేస్తే ఊరుకోనేనని దేవుడు మాట్లాడతాడు. ఎంత గొప్ప ప్రేమ అండి అయింది. ఈ రోజున ఈ రాత్రి యావత్ క్రైస్తవ జనులు, అలానే ఎస్పెషల్లీ మన సంఘం దేవుని ప్రేమను గుర్తించాలి. రాత్రి దేవుని ప్రేమ ఎంత పరిపూర్ణంగా మన మీద ఏలుబడి చేస్తుందో, దేవుని ప్రేమ ఎంత గొప్పగా మన మీద ఏలుబడి చేస్తుంది, ఈ రాత్రి మనం అందరము గమనించుదుముగాక. పరమగీతములు 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. అక్కడ ఇంకొక ఉత్తమమైన స్త్రీ మనకు కనపడింది. పరమగీతములు 2వ అధ్యాయం 11. నా ప్రియురాలా సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలం గడిచిపోయిను, వర్షాకాలము తీరిపోయిను, వర్షమిక రాదు. ప్రియుడు ప్రియురాల్ని ఇలా పిలుస్తున్నాడు. ప్రియురాలా లెమ్ము రమ్ము అంటున్నాడు. ప్రియుడు అనగా యేసుక్రీస్తు, ప్రియురాలు అనగా సార్వత్రిక సంఘం మనమే. పరమగీతములను వర్ణిస్తూ మాట్లాడుతున్న మాట. ప్రియుడు ప్రియురాలని ఏమని పిలుస్తున్నాడు? ప్రియురాలా సుందరివతి లెమ్మో రమ్ము అని మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం ఒక్కసారి చదవండి. ప్రియురాలి యొక్క భాగోతాన్ని ఆలకించుడి, మనం చూడొచ్చు. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయచ్చు, కొండల మీదను ఎగసి దాటుచు, మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రి వలెనున్నాడు, లేడి పిల్ల వలెనున్నాడు, అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంత గుండా
చూడకుండా తొంగి చూచుచున్నాడు. అదిగో నా ప్రియుడు వచ్చేస్తున్నాడు. ఎవరన్నారు ఈ మాట? షూలమితి. నా వైపు చూడండి, ప్రియుడు వచ్చేస్తున్నాడు, నా ప్రియుడు స్వరం నాకు వినబడిపోతుంది ఓ అని గంతులు వేసి డమకాలు కొట్టింది బిడ్డ. నా ప్రియుడు వచ్చేసాడు, నా ప్రియుడు నాకు కనపడుతున్నాడు, గో కిటికీ కంతలను చూస్తా ఉన్నాడు, నా ప్రియుని స్వరం నాకు వినపడుతుంది, నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి వలె ఉన్నాడు అని వర్ణిస్తుంది. ఓ ఆయన గురించి ఆ కన్యకలకు ఆ స్త్రీలకు ఓ వర్ణిస్తా ఎగురుకుంటా డ్యాన్స్ చేసుకుంటూ చెబుతుంది, నా ప్రియుడు వచ్చేస్తున్నాడు, నాకు తెలుసు, నా ప్రియుడు వచ్చేస్తున్నాడు, నా ప్రియుడు వచ్చేస్తున్నాడు, నా ప్రియుడు వచ్చేస్తున్నాడు. ఏమంటుందామా? నా ప్రియుడు వచ్చేస్తున్నాడు, నా ప్రియుని స్వరం నాకు వినబడిపోతుంది. ఇంతకు మ్యాటర్ ఏంటంటే 8వ వచనంలో మనందరం చదివాం కదా, ప్రియుడు వచ్చేస్తున్నాడు అని ఆమెకు తెలుసు కదా, ప్రియుడు వచ్చేస్తున్నాడు, నాకు ఆయన స్వరం వినపడిపోతుంది, అది ఒక కిటికీ కంతలను చూసేస్తున్నాడు, ఇంకొక అడిగే నన్ను కలుసుకోపోతున్నాడు అని మొత్తం చెప్పింది అక్కడ. ఓ బేబచ్చమైన లెక్చరర్ లాగా వాగింది. వచ్చేస్తున్నాడు, ఇంకేముంది, రాకడు వచ్చేస్తుంది, ఇంకేముంది, రాకడు వచ్చేస్తుంది, ఇంకేముంది, సిద్ధపడిపోండి. ప్రసంగాల మీద ప్రసంగాలు చెప్పేసింది. చెప్పేసిన తర్వాత యేసుప్రభు వచ్చేసాడు 11లో. యేసుప్రభు ఏం చేశాడమ్మా? 11వ వచనంలో వచ్చేసాడు. వచ్చేస్తే ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రియురాలా లెమ్మో రమ్మో అంటే ఏంటి? ఆమె అంత బోధ చేసి అంత ప్రసంగం చేసి ఆమె ఇంకా పడుకొని ఉందంట మంచం మీద. నా ప్రియుడు వచ్చేస్తున్నాడు, అదిగో నాకు కనపడుతున్నాడు, ఇర్రి వలె ఉన్నాడు, లేడీ వలె ఉన్నాడు, కిటికీ కంతలోని చూసేస్తున్నాడు, ఆయన స్వరం నాకు వినపడుతుంది అన్నటువంటి షూలమితిని దేవుడు అడుక్కున్నాడు, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్మని. యేసుప్రభు వచ్చేస్తున్నాడని తర్వాత డోర్ దగ్గర బుకే పట్టుకుని ఉంచోక వస్తున్నాడని తెలుసుగా, ఆయన స్వరం వినపడుతుందని తెలుసుగా, కిటికీ కంతలోని చూస్తున్నాడని తెలుసుగా, సేలవ పట్టుకుని బుకే పట్టుకుని అక్కడ నిలబడకుండా యేసుప్రభు వచ్చి ఏమన్నాడు? ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని ఆయన పిలుచుకోవడం ఏంటి దరిద్రంగా? ఈ రోజున సంఘములో లోపించిన ఒక లోపం ఏంటో తెలుసు, అన్నీ తెలిసిన రాకడ టయానికి అక్కడ ఉండకపోవటం దరిద్రమైన లక్షణం. అది యేసుప్రభు వస్తాడనేది అబద్ధమా? సంఘం ఎత్తబడేదనేది అబద్ధమా? కాదుగా, నిజమేగా. మీదేదో సైలెంట్గా ఉంటే అన్ని అబద్ధాలు అనిపిస్తుంది నాకు. రాకడ, ఎత్తబట్టం, మహిమలోకి వెళ్ళిపోవటం, ఆయన మనల్ని పెళ్లి చేసుకుని ఇవన్నీ నిజమేగా. ఈ అబద్ధం అని ఎవరు అనుకోవట్లేదు కదా. మరి ఇవన్నీ నిజమైనప్పుడు యేసుప్రభు వస్తున్నాడని దేవునితో మాట్లాడుతున్నప్పుడు, నేను వచ్చేస్తున్నాను మీరు సిద్ధపడిపోండి అనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, విషయాలన్నీ నీకు తెలుసు, నువ్వు కూడా ఓ లెక్చరర్ లాగా అందరికి చెప్పేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి, ఇదిగో మా దేవుడు ఇది చెప్పాడు, మా దేవుడు అది, ఓ మొత్తానికి స్పీకింగ్ ఇచ్చేస్తున్నావు, స్పీకింగ్ వాయిస్ లాగా. మరి నువ్వు సిద్ధపడలేవేంటి? నాకు అర్థం కాదు. మ్యాటర్ తెలుసు, సబ్జెక్ట్ తెలుసు, దేవుడు వస్తున్నాడని తెలుసు, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు కదా. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన వాడు, దేవుని చిత్తం ఎరిగి పాపం చేసిన వాడికి ఎటువంటి భయంకరమైన శిక్ష ఉంటుంది అన్ని సమస్తమని ఎరిగిన దానివే, ఎరిగిన వాడివే కదా. 8వ వచనంలో స్పీకు మామూలుగా స్పీక్ లేదు. షూలమితి వచ్చేస్తున్నాడు, ఇంకేముంది, వచ్చేస్తున్నాడు, ఇంకేముంది, వచ్చేస్తున్నాడు, ఇంకేముంది అని చెప్పి మంచం మీద పరుండు ఉందంట. అది ఏదో వచనంలో ఏదో అధ్యాయంలో ఉంటుంది స్టార్టింగ్లోనే. ఏమండి, మంచం మీద పడుకొని ఉందంట, పడుకొని ఎతుకుతుందంట. ఎంత భయంకరం అండి. దొరికి సావలేదా మీకు? కిందే ఉంది కదా. నేను అదే చెప్తున్నాను, నేను పడుకొని ఎతుకుతుందంట. నిద్రపోతావి నువ్వు? 8లో వస్తున్నాడు 3వ అధ్యాయంలో నిద్రపోతావేంటమ్మా? ఈ రోజున సంఘములో లోపిస్తున్న ఒక లోపం ఏంటో తెలుసు, అన్నీ తెలిసిన వారే చేయకపోవడం. మళ్ళీ ప్రసంగాల మీద ప్రసంగాలు బాగా ఇచ్చేస్తావు. నీకంటే ఎవడు, నేను కూడా చెప్పలే నీకంటే వాక్యం అటు చెప్తావు, అన్నీ తెలుసు అంటావు. ప్రకటనలో 3:1 ఉందో తెలుసా? నాకు తెలుసా, నువ్వే చెప్పేస్తావు వాక్యం. అయ్యగారు సగం వాక్యం చెప్తే ఇంకో వాక్యం నువ్వే ఫిల్ చేస్తూ ఉంటావు. అన్నీ తెలుసు, కానీ సిద్ధపడి ఉండకపోవటం, రాకడలో ఫెయిల్ అయిపోవటం, ఆయన ఎదుర్కోలేకపోవటం. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. 8లో మొత్తం ఊరేగిపోయింది, ప్రసంగాల మీద ప్రసంగాలు చెప్పేసింది, అన్నీ తెలుసు ఆమెకి. 11లో యేసుప్రభు వచ్చి ఆమెను లేపుకున్నాడు. లెమ్ము, ఫోన్ ఎత్తండి, త్వరగా మాట్లాడదాం. నాకు మాట్లాడడం అంటే ఎంత ఇష్టమో తెలుసా ఫోన్లు. లే షూలమితి రా అని ప్రభు అంటున్నాడు. లే అంటే ఇంకా పడిపోయింది, ఎక్కడో పడిపోయింది. ప్రసంగాలు చేసినా పడిపోవడం ఏంటి? అన్నీ తెలిసిన వాళ్ళు ఇంకా పడిపోయి ఉండడం ఏంటి? నిలబడి ఉండాలి కదా. లెమ్ము అన్నాడంటే ఎక్కడో పడిపోయిందామా. రమ్ము అన్నాడంటే ఇక్కడ సిద్ధపడి లేదామా. ఏమండి,
ఈ రోజున నాకు బాధాకరమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్నీ తెలిసినోడే పడిపోవటం, అన్నీ తెలిసినోడే దేవునికి దూరంగా ఉండటం. ఎంత విచిత్రం, ఎంత బాధో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏం తెలియదు చెప్పండి మీకు, ఏ వాక్యం తెలియదు చెప్పండి, దేవుడు ఏం మాట్లాడలేదు చెప్పండి, ఏమి కొత్తగా వింటున్నారు రోజు చెప్పండి. తెలిసినోళ్ళే ఇంకా పడిపోయి ఉండటం, తెలిసినోళ్ళే ఇంకా దేవుని దగ్గరగా రాకపోవటం. కానీ ఒక మాట చెప్తున్నాను వినండి, యేసు ప్రభు మాటలో కానీ యేసు ప్రభు ప్రేమలో కానీ షూలమ్మతి మీద మార్పు లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ పనికి మాలిందానా, నిన్నటి దాకా వాక్యాలు చెప్పి నీ వాక్యాలు తెలిసిన దానివి, నన్ను చూసిన దానివి, దర్శనమిచ్చి ప్రవచనమిచ్చి నీతో మాట్లాడుతున్న దేవుడు నువ్వు సిద్ధపడకుండా నిలబడకుండా పడిపోతావా, రాకుండా ఉంటావా అని అనొచ్చు షూలమ్మతిని. ఆయన స్వరం ప్రియురాలా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన పిలుపులో మార్పు లేదు, నీ ప్రేమలో మార్పు లేదు, తరములు గడచుచున్నను మార్పు లేదు. ఆయన ప్రేమ శక్తివంతమైన ప్రేమ. ఆయన ప్రేమ అగాధ జలములు ఆర్పలేవు, నదీ ప్రవాహాలు ముంచలేవు. ఆయన ప్రేమ లోకము ఆర్పలేదు, ఆయన ప్రేమ మానవుడు చెయ్యు తప్పులు కూడా ఆర్పలేవు. అంత గొప్ప ప్రేమ అయినది. యేసయ్య ప్రేమ ఎవ్వడు ఆర్పలేడు. అదే ఈరోజు టైటిల్. ఆర్పుదామని చూసాయంట సముద్రాలు, ఆర్పలేకపోయాయంట. ఆర్పుదామని చూసాయంట నదులన్నీ, ఆర్పలేకపోయాయట. దేశంలో ఉన్న జ్ఞానులు ఆయన ప్రేమను ఆర్పుదామని చూశారు, ఆర్పలేకపోయాయట. మానవుడు చెయ్యు తప్పుల ద్వారా ఆయన ప్రేమను ఆర్పివేద్దామని తప్పులు చూసాయంట, ఆ తప్పులు కూడా ఆర్పలేకపోయాయట. షూలమ్మతికి అన్నీ తెలుసు, కానీ అప్పలంగా పడిపోయి ఉంది. షూలమ్మతికి అన్నీ తెలుసు, దేవునికి సమీపంగా లేదు. ఈరోజు నేను సార్వత్రిక సంఘానికి ఒక మాట చెప్తున్నాను, అన్నీ తెలిసిన వాళ్ళే పడిపోయి ఉంటున్నారు, అన్నీ తెలిసిన దూరంగా ఉంటారు. జాగ్రత్త. ఈ రోజున దేవుని ప్రేమ నీ మీద తగ్గలేదు. నా దేవుడు అంటున్నాడు, నువ్వెక్కడ పడిపోయావో పడిపోయిన స్థితిలోంచి లెగమని నా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ నీ మీద పొల్లు కూడా తొలగలేదు. ఆయన ప్రేమ అంత స్వచ్ఛంగా ఉంది నీ మీద. ఇప్పుడు ప్రజెంట్ నీ మీద దేవుని ప్రేమ 100% ఉంది, ఒక్క పాయింట్ కూడా తగ్గించలేదు ఆయన ప్రేమ. నువ్వు అనుకుంటున్నావు నువ్వు పిచ్చి భ్రమలో ఉన్నావు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, వదిలేసాడు. కాదు, దేవుడు బట్ స్టిల్ ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమ అంటే ఆదిలో దేవుడు ఎలాంటి ప్రేమను మానవుల పైన కురిపించాడు, అదే ప్రేమ అంతములో కూడా మన మీద దేవుడు కంటిన్యూ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు పడిపోయావని దేవునికి తెలుసు, నువ్వు దూరంగా ఉన్నావని దేవునికి తెలుసు, నీకు బైబిల్లో ఉన్న మాటలన్నీ తెలుసని తెలుసు, నీకు దర్శనం వస్తుందని తెలుసు, దేవుడితో మాట్లాడతాడని తెలుసు, దేవుడితో నువ్వు మాట్లాడతావని తెలుసు, అనేక మందికి నువ్వు ప్రసంగాలు చెప్తావని తెలుసు, అనేక మందికి నీతి బోధనలు ప్రకటిస్తావని తెలుసు. నువ్వే పడిపోయావని తెలుసు, నువ్వే దూరంగా ఉన్నావని తెలుసు. అయినా నా ప్రభు స్వరాన్ని రాత్రి ఎలా వింటున్నావంటే, నా ప్రియురాలా సుందరవతి లే రా అని ప్రభు పిలుస్తున్నారు. ఈ రోజున దేవుడు అధికారముతో ఇలా మాట్లాడొచ్చు, పనికి మాలినోడా నువ్వు నాకు వద్దు. ఎందుకంటే నువ్వు ప్రసంగాలు చేసి, నువ్వు మంచి చెట్లను అందరికి వివరించి, అందరు కుటుంబాలు తీర్చిదిద్ది, ఉత్తమమైన బిరుదులు ఇచ్చి, ఉత్తమమైన స్థానంలో నిలబెట్టి నువ్వు పడిపోయావు కదా, నువ్వు దూరంగా ఉన్నావు కదా, నువ్వు నాకు అవసరం లేదు అనొచ్చు. అనట్లేదు దేవుడు. ఇప్పటికైనా సరి చేసుకోగలిగితే నా దేవుని ప్రేమ కలిగిన స్వరం నిన్ను పిలుస్తుంది, సుందరవతి ప్రియురాలా. ఆయన మాటలు ఎక్కడ కూడా ప్రేమ లోపం నాకు కనపడట్లేదు. చక్కగా పిలుస్తున్నాడు నిన్ను రాత్రి, మధురంగా పిలుస్తున్నాడు నిన్ను రాత్రి. ఏమంటున్నాడు తెలుసా? ప్రియురాలా నీ స్థానం నీకే ఉంది, సుందరవతి నీ స్థానం నీకే ఉంది. ఎప్పుడు నువ్వు పడిపోయావని తెలిసి కూడా మాట్లాడుతున్నాడు ఇలాగా. ఆయన ప్రేమ మార్పు లేని ప్రేమ, ఆయన ప్రేమ ఎవ్వడు ఆర్పలేని ప్రేమ, ఆయన ప్రేమ అంత గొప్పది. ఆయన ప్రేమ లే రా అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి గనక దేవుని వాక్యం వింటున్న ప్రియ దైవజనమా, దేవుని పిలుపుకు లోబడండి.
ఎన్ని బోధలు వింటున్నావో, ఎంతోమందికి నీతి బోధలను ప్రకటిస్తున్నావో, అయినా నువ్వు పడిపోయి ఉన్నావు, అయినా నువ్వు దూరంగా ఉన్నావు. ఈ రాత్రి దేవుని ప్రేమ నీ మీద తగ్గిపోలేదని, నువ్వు బాధపడొద్దని దేవుడు 2 చేతులు చాచి ఉంచాడని, ప్రేమ కలిగిన కరుణామయుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒకే పిలుపు, ఏక పిలుపు. ఆ స్వరాన్ని మరలా నువ్వు వినలేవు. ఈ రాత్రి ప్రభు నిన్ను కేకేస్తున్నాడు. నా ప్రియురాలా, సుందరవతి, లే, రా అని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు రా. ఖచ్చితంగా దేవుడు ప్రేమ నీ మీద ప్రచండ వెలుగుగా కమ్ముకొని మండబోతుంది. రాత్రి ఫలమైన ప్రేమ మనల్ని ఆవరించబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనంలో ఎన్ని చెప్పిందో 11వ వచనంలో ఇంకా అక్కడే ఉండిపోయింది. ఈ రోజున మైకు పట్టుకొని చెప్పంగానే నాకు సంబరం కాదు. చెప్తున్నానంటే నేను ఆ స్థితిని, ఆ స్థాయిని కలిగి ఉండాలి. నువ్వెవరికైనా, క్రైస్తవ కుటుంబాలకి, క్రైస్తవులకి, అన్యులకి నువ్వు దేవుని సువార్త చెప్తున్నావంటే ఆ స్థానంలో నువ్వు ఉండాలి. ఆ మాట నువ్వు కలిగి ఉండాలి. ఉన్నావా? ఈ రోజున పడిపోయావు. ఏది మాట్లాడుతున్నావో ఆ స్థితిలో నువ్వు లేవు. ఏ గ్రంథాన్ని చదువుతున్నావో ఆ పరిశుద్ధత నీలో లేదు. ఏ దేవుని దగ్గరికి వస్తున్నావో ఆ దేవుని సద్గుణాలు నీలో లేవు. అయినప్పటికీ కూడా దేవుడు చిరాకించుకోకుండా, చీదరించుకోకుండా, నీ మొక్కు నాకు చూపెట్టబాకు, నువ్వు మాట్లాడిన మాట నీ బ్రతుకుల్లో నువ్వు చూపించట్లేదని దేవుడు మాట్లాడకుండా, నా ప్రియురాలా, సుందరవతి, లెమ్ము రమ్మని ప్రభు పిలుస్తున్నాడంటే ఎంత గొప్ప ప్రేమ నీ మీద ఈ రాత్రి దేవుడు చూపుతున్నాడు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమ తేడా లేదు. దేవుని ప్రేమలో ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు. నేను చాలా బాగా ఆలోచించుకుంటూ వచ్చాను ఇంటి దగ్గర నుంచి. ఆయన ప్రేమ ఎంత కూడా నా మీద తగ్గలేదు. అంత గొప్ప ప్రేమ. చెప్తున్నాను కానీ నేను చెయ్యట్లేదు, కానీ దేవుని ప్రేమ నా మీద తగ్గలేదు. ప్రకటిస్తున్నాను కానీ ఆ క్రియలు నాలో లేవు, కానీ దేవుని ప్రేమ నా మీద తగ్గలేదు. కొంచెం కూడా ఆయన ప్రేమ నా మీద తగ్గలేదు. అవకాశం ఇస్తున్నాడు ఈరోజు మనకి. లే, రా, ఎక్కడ పడ్డావు అక్కడి నుంచి లేకు. ప్రేమ కలిగినోడు వచ్చేసి నీతో మాట్లాడుతున్నాడు. వస్తున్నాడు 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 అని 8లో అంది, 11లో వచ్చేసాడు. సిద్ధపడలేదు. ఒక మాట చెప్పనా, ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే గంట ముందు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ఖచ్చితంగా రిజల్ట్లో ఫలితాలు వేరే లెవెల్లో వచ్చేస్తాయి. అదే ఒక రోజు ముందు లీక్ అయిపోతే మామూలుగా ఉండదు సీన్. ఇంకా ఫలితాలు అందుకుంది ఒకడికి. యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి 2000 సంవత్సరాల క్రితం లీక్ అయిపోయింది ఎగ్జామ్ పేపరు. ఒక్కడు పాస్ అవట్లే, దరిద్రపు మోక. ఎగ్జామ్కి వెళ్ళే 1 గంట ముందు క్వశ్చన్ పేపర్ లీక్ అయితేనే ఫలితాల్లో మార్పు కలిగిద్దే. ఎగ్జామ్కి వెళ్ళే కొన్ని గంటల ముందు ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయిందంటే ఈ అమ్మ చదువుకుపోయి గుర్తు పెట్టేసుకొని బండ గుర్తులు పెట్టుకుని వెళ్ళిపోయి రాసేస్తే మనకంటే మార్కులు ఎవరికి ఎక్కువ రావు. ఎగ్జామ్కి వెళ్ళే గంట ముందు క్వశ్చన్ పేపర్ లీక్ అయితేనే ఫలితాల్లో మార్పులు కనపడితే 2000 సంవత్సరాల క్రితమే రాకడ పేపర్ ఎప్పుడో లీక్ అయిపోయింది. రాకడ సూచనలు ఎప్పుడో రిలీజ్ అయిపోయింది ఆ పేపర్. ఆ పేపర్ అంతా లీక్ అయిపోయి రిలీజ్ అయిపోయి 2000 సంవత్సరాల క్రితమే ఇంకా ముద్దుల్లాగా తగలడిపోతే ఎలాగండి? ఇదిగోండి ఆన్సర్ పేపర్ ఎప్పుడో లీక్ చేసేసాడు ఆయన. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం లీక్ అయిపోతే ఆయన రాకడికి ఎలా సిద్ధపడాలి, ఎలా తయారవ్వాలి, ఎలా నిలబడాలి అన్నీ లీక్ అయిపోయినాయి. ఆన్సర్లతో సహా ఉన్నాయి దీంట్లో. కానీ ఒక్కడూ పాస్ అవ్వట్లేదు. షులమ్మతికి అన్నీ తెలుసు, కానీ 11లో ఫెయిల్ అయిపోయింది, పాస్ అవ్వలేదు. కానీ ఫెయిల్ అయిపోయావు నువ్వు అని దేవుడు మాట్లాడకుండా రా, లే అని ప్రభు మాట్లాడుతున్నాడు. నా దేవుడు ఒక్కొక్కరిని బలపరుస్తున్నాడు, పురుకొల్పుతున్నాడు. నువ్వు పాస్ అవుతావు, నువ్వు ట్రై చేయి, లే షులమతి, లే, రా, నీ వల్ల అవుతుంది, నీ వల్ల అది సాధ్యం. దేవుడు బలపరిచే దేవుడు. గట్టిగా చప్పట్ల, ఆత్మచేత నింపబడిగా చప్పట్లు కొట్టండి. ఎక్కడ పడిపోయావు, ఏ స్థితిలో పడిపోయావో, ఏ పరిస్థితిలో పడిపోయావో, నా దేవుని స్వరం, సర్వాధికారము కలిగిన చక్రవర్తి స్వరం ఈ రాత్రిని పిలుస్తుంది. పడిపోయిన స్థితిలో నుంచి, దొర్లిపోయిన స్థితిలో ఉంచి, మూర్ఛిల్లిపోయిన స్థితిలో ఉంచి, కూర్చునిపోయిన స్థితిలో ఉంచి, లే, నీ వల్ల అవుతున్నది, నీవు చేయగలవు, నీవు నడవగలవు, నీవు ప్రకటించగలవు, నీవు రాగలవు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి ఆపకుండా. స్తోత్రాలు చెప్పండి ఆపకుండా.
నిన్ను డిక్రైజ్ చేయట్లా, డిగ్రేడ్ చేయట్లా, ఎంకరేజ్ చేస్తున్నాడు. నీ వల్ల అవుతుంది, అడుగై, ముందుకు కదులు, నేను సరిగిస్తాను. రా షులమితి, లే షులమితి, రా షులమితి, లే షులమితి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు అండి ఆయన. ఎంత మంచి దేవుడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమ మన మీద ఆరిపోలేదు. అలాంటి ప్రేమ ఆయన ప్రేమ. అంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. ఈ రాత్రి ఒకటే చెప్తున్నాను, ఆదాము అవ్వల పైన దేవుని ప్రేమ ఆరిపోలేదు. కయ్యూను మీద దేవుని ప్రేమ ఆరిపోలేదు. అది మొదటి మాట. మన తప్పులు దేవుని ప్రేమను ఎన్నటికీ ఆర్పలే. రెండవది, ఎన్ని మనం ప్రసంగం చెప్పినా, మనకెన్ని తెలిసినా, కానీ తెలియనట్టుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంటాం చూసావా? పడిపోయి ఉంటాం చూసావా? తెలిసిన వాక్యాన్ని చేయకుండా పడిపోయి ఉంటాం చూసావా? దూరంగా బ్రతుకుతాం చూసావా దేవునికి? అలా ఉన్నా సరే దేవుని ప్రేమ మనమే తగ్గలేదు. ఈ రాత్రి అంటున్నాడు, దేవుని ప్రేమ నిన్ను పిలుస్తుంది, లెమ్ము రమ్ము అని కేక పెడుతుంది నీకు. ఈ రాత్రి లేరా, నా ప్రేమ నీ మీద తగ్గిపోలేదు, నా ప్రేమ నీ మీద ఆరిపోలేదు. ఇది దహించు జ్వాల, దీనిని ఏవి ఆర్పలేవు, ఎవ్వడూ ఆర్పలేడు. అయ్యో ప్రభు చేశాడు, నేను ఎత్తబడతాను లేదు, అయిపోయింది నా బ్రతుకని బాధపడుతుంది షులమితి. షులమితి లే రామ్మ, నా ప్రేమ తగ్గలేదు, రా తల్లి, దా ప్రియురాలా, సుందరవతి రా అని ప్రభు పిలుస్తున్నారు ఆమెని. ఈ రాత్రిన ప్రభు అంటున్నాడు, నీకు తెలిసిన నువ్వు చేయలేకపోతున్నావేమో, వాక్యము ప్రకటిస్తూ ఉండగా నీలో బలహీనత ఏర్పడిపోయిందేమో, నీకు తెలిసినట్టుగా నువ్వు నిర్వర్తించలేకపోతున్నావేమో, క్రియల్లో పెట్టలేకపోతున్నావేమో. ఈ రాత్రి నా దేవుని ప్రేమ యథామామూలుగా నేను పిలుస్తుంది. ఆయన ప్రేమ నీ మీద ఆరిపోలేదు. నువ్వు లెగిచి మరలా దేవుని దగ్గరికి రావచ్చు. ఆయన స్థానం గొప్పది. ఆ స్థానాన్ని రాత్రి ప్రభునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పడిపోయినదానా, దూరముగా ఉన్నదానా, దగ్గరికి రా. దేవుడు నీకు ఇవ్వాలనుకుంటుంది ఇచ్చేస్తాడు, మార్చడు. నీకు ఇవ్వాలనుకున్న ప్రతి సామగ్రి దేవుని దగ్గర సిద్ధంగా ఉన్నాయి. నువ్వు తక్కువ చేసావు కాబట్టి నీకు ఇది ఇస్తాను అది ఇస్తానని చెప్పడు దేవుడు. నీ స్థానం నీదే, నీ సింహాసనం నీదే. నా దేవుడు నీకు ఇస్తున్నాడు. రా, లే అని దేవుని ప్రేమ నేను పిలుస్తుండగా ఇంకా మొండికేస్తా, అలాగే కూర్చుండిపోవద్దు, అలానే పడిపోయి ఉండదు. లెగిచి దేవునికి సమీపంగా రండి. దేవుని ప్రేమ అగ్నిగా నీ మీద రగులుకొని మండుకొని అద్భుతమైన కార్యాలు చేయబోతుంది. హల్లెలూయా. ఇంకో మాట, యెషయా గ్రంథం 43:1-2 వచనాలు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అయ్యో అయ్యో, నా వైపు చూడు, యాకోబును ఇశ్రాయేలును దేవుడు ఇలా అంటున్నాడు, భయపడొద్దు, నేను నిన్ను సృజించాను, భయపడొద్దు, నేను నిన్ను సృజించాను, భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచాను, భయపడొద్దు, నీవు నా సొత్తు, భయపడొద్దు. ఎవరికి చెప్తున్నాడు? యాకోబుకుని ఇశ్రాయేలు వంశస్థులతో మాట్లాడుతున్నాడు. యాకోబుకు కానీ ఇశ్రాయేలు వంశస్థులకు కానీ ఇలాంటి మాటలు దేవుడు పలకటానికి వర్త్ కాదు. యాకోబు చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు చూస్తే దేవుణ్ణి సంతోషపెట్టిన దాఖలాలు ఎక్కువగా లేవు. పద్దాకల దేవుణ్ణి ఏడిపించడమే కదా వాళ్ళు చేసిన పని. మాటి మాటికి దేవుడికి తెక్కొచ్చేటట్లుగా, మెంట్లొచ్చేటట్లుగా చేసిన పనే కదా ఇశ్రాయేల్ జనం అంతా, యాకోబు కూడా. దేవుడైనా సరే యాకోబుతో, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు, నీవు నా సొత్తు అన్నాడు. అమ్మో, ఏముందని వాళ్ళంత గొప్పతనం, ఏం సంతోష పెట్టారన్నయ్యా నిన్ను అంత, వారిని అంత పొగుడుతున్నావు? యాకోబు, ఇశ్రాయేలు, నేను మిమ్మల్ని సృజించాను నాన్న, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాను, మీరు నా సొత్తు నాన్న. దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి బిరుదులు పొందటానికి కానీ, ఆ ప్రేమను పొందటానికి కానీ వాళ్ళు అర్హులు కాదు. ఎలా కాదని చెప్తారు అయ్యగారంటే 24-25 చూడండి, వాళ్ళ భాగోతం మీకు తెలుస్తుంది. చూడండి ఒకసారి.
నా నిమిత్తము ఉమ్. సువాసన గల లవంగపు చెక్కను ఉమ్. నీవు రూకలిచ్చి కొనలేదు. నువ్వు రోకలు ఇచ్చి కొనలేదు లవంగపు చెక్క. నీ బలి పశువుల క్రొవ్వు చేత ఉమ్. నన్ను తృప్తిపరచలేదు. అదిగో దేవుడే అంటున్నాడు, యాకోబు ఇశ్రాయేలు నీవు నన్ను తృప్తి పరచలేదు. సరే కదా, ఉమ్. నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి. అయ్యయ్యో, మీరు చేసిన పాపములను విసికింపజేశారు. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. మరి ఎంతున్నా ఎందుకయ్యా సొత్తు అంటావు, సృజించానంటావు, ఏర్పరచుకున్నానంటావు, పేరు పెట్టి పిలిచానంటావు. చదవమ్మా. నేనే ఆ. నా చిత్తానుసారముగా ఆ. నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హలో, నేను మారలా, నా ప్రేమ మారలా. నీ పాపముల చేత నన్ను చాలా సార్లు విసిగించావు యాకోబు ఇశ్రాయేలురా. లవంగపు చెక్క కూడా నాకు ఇవ్వలేదు. పాపముల చేత విసిగిచ్చారు. మీ దోష శిక్ష భయంకరమైందని చెప్తూ అంటాడు, శాపం పెట్టట్ల 25వ వచనంలో, నేనే మీ అతిక్రమములన్నిటినీ క్షమిస్తానంటున్నాడు. ఇదే యేసయ్య ప్రేమ. దీనికి వేరే స్టేట్మెంట్లు ఎక్కడి నుంచి మనం తీసుకురాలేం. దేవుని ప్రేమలో మార్పు లేదు అంటానికి ఈ అధ్యాయాలు వచనాలు చాలు మన జీవితానికి. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమను ఎవ్వడూ ఆర్పలేడు, ఏవీ ఆర్పలేవు. అంత గొప్ప ప్రేమ నీవు నేను నమ్ముకున్న యేసయ్య ప్రేమ. ఇంత పాపం చేసినా, దేవునికి ఆయాసం కలిగించిన దేవుడు ఏమంటున్నాడు, నీ అతిక్రమాలను క్షమిస్తాను, నీవు నా సొత్తు, పేరు పెట్టి నేను పిలుస్తున్నాను, నిన్ను సృజించాను. ఇన్ని మాటల ప్రేమ ధార వాళ్ళ మీద కురిపించాడు. ఆయన ప్రేమ వర్షాన్ని వారి మీద కురిపించాడు. యాకోబు మీద, ఇశ్రాయేలు సంస్థానం వ్యవస్థల మీద. వారు ఏదో గొప్ప కార్యాలు చేశారనో, వారు ఏదో దేవునికి మంచి పేరు తెచ్చిపెట్టారనో కాదు. వాళ్ళు పాపం చేశారు, వాళ్ళు అతిక్రమంగా బతికారు, దేవునికి ఆయాసం తెచ్చిపెట్టారు, దేవుని భయంకరమైన కోపంలో ముంచిలేపారు. అయినప్పటికీ కూడా దేవుడు వారి అతిక్రమములను క్షమిస్తున్నాను అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను పేరు పెట్టి పిలుస్తున్నాను, యాకోబు ఇశ్రాయేలురా రండి, మీరు నా సొత్తని ప్రభు కేకేస్తున్నాడు. చేతులు చాచి ప్రభు పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ ఎవ్వడు ఆర్పలేడు. ఆయన ప్రేమ ఏది ఆర్పలేదు. స్తోత్రం చెప్పండి. అంత గొప్ప ప్రేమ ఇది, ఆర్పజాలని ప్రేమ. ఈ ప్రేమను దేంతో పోల్చాడమ్మా పరమగీతములు? అగ్ని జ్వాల. వాటర్ ట్యాంక్ చూసుకో, మీ ఆయన ప్రేమ ఆరిపోలేదు. ఆయన ప్రేమ ఎవ్వడు ఆర్పలేడని వాక్యమే చెప్తుంది కదా. ఆయన ప్రేమను ఎవ్వడు అడ్డుకోలేడని వాక్యమే చెప్తుంది కదా. ఆయన ప్రేమ ఆరిపోలేని ప్రేమ. ఆయన ప్రేమను మరలా వెలిగించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆయన ప్రేమ జ్వాల ఎవరిలోనైనా రగులుకుందా, అది ఎవ్వడు ఆర్పివేయలేడట. ఆమేన్ చెప్పరేంటండి? ఎంత సంతోషకరమైన వాక్యం తెలియదు. మీరు దెబ్బ మొఖాలతో చూస్తారని నాకు అర్థం కాదు. నా హుషారంతా ఎగిరిపోయేటట్టు ఉంది. ఇంటి దగ్గర ఎంత సంతోషంగా వచ్చాను తెలుసా. మేము పాపిష్టాలు, మూర్ఖులం, చెడిపోయిన వాళ్ళం, దౌర్భాగ్యం. ప్రభా, నా మీద నీ ప్రేమ ఎంత కూడా చెక్కు చెదరలేదు. అంత గొప్ప ప్రేమ. ఏంటో దేవుని ప్రేమ నా మీద ఇంత విస్తారంగా ఉన్నందుకు గట్టిగా ఆమెన్ చెప్పాలి అన్నోళ్ళు గట్టిగా చెప్పండి. అసలు ఆ సీరియస్ ఫేసులు తీసిన దెబ్బ ఫేసులు పక్కన పడే, దేవుని ప్రేమ నీ మీద దిగొచ్చింది రాత్రి. దేవుని ప్రేమ నీ మీద మార్పు లేదు రాత్రి. దేవుని ప్రేమ నీ మీద ఆరిపోలేదు. బట్ స్టిల్ దేవుని ప్రేమ అలానే ఉంది. ఆయన ప్రేమ నీ మీద తగ్గలేదు. నేను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. చివరిగా లూకా 22:31-32 చదవండి. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. అవసరమేముంది? ఏ శ్రేష్టక్క చదివేశావు కానీ అవసరమేముంది దేవునికి? బలహీనుడి కోసం ప్రార్థన చేయాల్సిన అవసరమేముంది? పేతురు పెద్ద డైలాగులు బిల్డప్లు ఇచ్చాడు.
నీకు సిలువ దూరం మగును గా కానీ ఇన్ని పాటలు పాడేట అనుకున్నారు మీకులాగా ఎచ్చులకి. ఒక ఎచ్చులోడు అనుకోవచ్చు పేతురుని మనం. నీకు సిలువ దూరం అయిపోవాలి, ఎవడ నువ్వు చేసేది, ఏయ్ కుదరదు గిదరదు అని చెప్పాడు. ఆ రాత్రి ఇస్కరియోతు యోధ దొరికిపోయాడు, రెడ్ హ్యాండెడ్గా దేవునికి బుక్ అయిపోయాడు. డీలింగ్ చేసుకున్నాడు అవతలతో, శత్రువులతో 30 వెండి నాణేలు. ఆ రాత్రి సాతానుగడంట పేతురును కూడా డిస్టర్బ్ చేశాడట. యేసు ప్రభు పేతురు కోసం ప్రార్థన చేశాడట. వాడి విశ్వాసం తొలగిపోకూడదయ్యా తండ్రి, వాడి విశ్వాసాన్ని బలపరచండి. తొలగిపోకూడదు, వాడు నిలబడాలి. పడిపోకూడదు, వాడు నిలబడాలి. యేసు ప్రభు పేతురు కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముందండి? ఒక్క మాట, ప్రేమ తగ్గిపోలేదు. గొప్ప దేవుడు మన దేవుడు. బలహీనుడు అవసరమా? ఈయన వదిలేసి ఇంకొని ఎన్నుకో బలవంతుండే. ప్రేమ ఆరిపోదు. ప్రేమ నిన్ను వదిలేసి ఇంకొకటి ఎదుక్కోదు. అదే యేసయ్య ప్రేమ. యేసయ్యలో ప్రేమ ఉంది. ఇది నాకు నచ్చలే. యేసయ్యే ప్రేమ, ప్రేమే యేసయ్య. యేసయ్యలో ప్రేమ ఉండటం దరిద్రంగా, యేసయ్య ప్రేమ. ప్రతి ఒక్కడు ఒప్పుకోవాలి, యేసయ్యే ప్రేమ. ఎవడినైనా క్షమించగలిగిన దేవుడు ఆయన. లోకానికి అది సరిపోదు, అధిపతులకు భూరాజులకు అది సరిపోదు. దేవుని దగ్గరికి ఎలాంటోడు వచ్చినా స్వీకరించగలిగిన దేవుడు ఆయనే ప్రేమ గనుక. శత్రువులు కూడా క్షమించగలిగిన మహానుభావుడు ఆయన. శత్రువులు కూడా ఒప్పుకోవాలి. ప్రేమ అంటే ఎవరంటే యేసయ్య అని పేరు చెప్పాలి వాళ్ళు. ఏది ప్రేమ? భూమి మీద ఎవరిలో ఉంది ప్రేమ అంటే అదిగోండి, నా యేసయ్యే ప్రేమ అండి. ప్రేమే యేసయ్య అండి. యేసయ్యే ప్రేమ అండి. ఒక బలహీనుడు కొరకు ప్రార్థన చేశాడు. అయ్యా వాడు పడిపోకూడదయ్యా, వాడు తృణీకరించబడకూడదయ్యా, వాడి విశ్వాసం నిలబడాలి, వాడి పరిశుద్ధత నిలబడాలి, వాడి నీతి నిలబడి. ఎందుకంటే సాతానుగాడు జల్లుడు వేసేస్తున్నాడు, సాతానుగాడు డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇస్కరియోతు యోధాని డిస్టర్బ్ చేసిన నైటే పేతురును కూడా డిస్టర్బ్ చేశాడంటే సాతాను. అందుకంటున్నాడు, సీమోను సీమోను, హలో హలో హలో, నిన్న నైట్ నీ కోసం ప్రార్థన చేశావు తెలుసా? నువ్వు పడిపోకూడదని, నీ విశ్వాసం తగ్గిపోకూడదని, నీవు చెక్కు చెదరకుండా నిలబడాలి, నీ కోసం ప్రార్థన చేశాను అన్నాడు. యేసు ప్రభు మాట్లాడే మాటలవి. వాడు కాకపోతే ఇంకొకడు, కానీ నాకు నువ్వే కావాలి నాన్న. బలహీనుడి మీద దేవుని ప్రేమ తగ్గిపోలేదు. హల్లెలూయా. బలహీనులను కోరుకుంటున్న వాడు నీ బలహీనతని ఉపయోగించుకుని బలముగా మార్చు దేవుడు ఆయన. బలహీనులమని తెలుసు, విశ్వాసములు తగ్గిపోతున్నాం, ప్రేమలు తగ్గిపోతున్నాం, పరిశుద్ధతలు పడిపోతున్నాం, నిలకడ లేదు, తగ్గుముక్కలైపోతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మన తరపున దేవుడు తండ్రికి విజ్ఞాపన చేయటం మానలేదు. మన విశ్వాసములు పడిపోకూడదని, పరిశుద్ధతలో పడిపోకూడదని, సమర్పణలో పడిపోకూడదని, ప్రతిష్టతలో పడిపోకూడదని సర్వాధికారము కలిగిన దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకయ్యా నన్ను వదిలేసి ఇంకొకరిని చూసుకోవచ్చుగా, ఇంకొకరిని ఎన్నుకోవచ్చు అంటే ఆ మాటకు దేవుడు ఏమంటాడు తెలుసా? నీ మీద నా ప్రేమ ఆర్పజాలని. ప్రేమ ఎవ్వడు ఆర్పజాలడని ప్రభు మాట్లాడుతున్నాడు. పేతురు కాకపోతే ఇంకొకడు నీ మీదే పడేడుతున్నాడు పొద్దాకలు దేవుడు అంటే. ప్రేమ ఇంకొకరిని ఎత్తుక్కోదు. బాగా గుర్తుపెట్టుకునే మాట. ప్రేమిస్తుంది అంతే. ప్రేమ ఒకటి ఎన్నుకుందంటే అది చచ్చిందాకా వదిలిపెట్టదు. అదే ప్రేమ. అర్థమైందా? ఈయన ప్రేమించాడు కదా ఇంకోటి ప్రేమ, దరిద్ర ప్రేమ, అది దౌర్భాగ్య నీచ నికృష్టమైన చండాలమైన ప్రేమ. అది కాదు ప్రేమకి డెఫినేషన్. నేను చెప్తున్నాను, ప్రేమ ఇంకొకరిని ఎత్తుక్కోదు. ప్రేమకి డెఫినేషన్ అది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మంగా, ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి. ప్రేమ అంటే యేసయ్యే. యేసయ్య అంటే ప్రేమే. ఆయన ఒక్కడే పరిపూర్ణంగా తన బిడ్డల మీద ప్రేమ చూపించగలిగిన వాడు. ఓపిక తెచ్చుకో, బలం తెచ్చుకో. దేవుడు చేతులు చాచి పిలుస్తున్నాడు, రా. ఆయన ప్రేమ నీ మీద ఒక జ్వాలగా దిగి రాబోతుంది. ఆయన ప్రేమను ఇక మీదట ఎవ్వడు ఆర్పజాలని ప్రేమను దేవుడు మన మీద కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. మొదటి వద్ద నుంచి వద్దాం. ఆదాము అవ్వలకి ఆ ప్రేమ ఏమి కుట్టించి తొడిగించింది? చర్మపు చొక్కాలు కుట్టించి తొడిగించి. కయ్యూను చావకుండా ప్రేమ ఏం చేసింది?
ఆ ప్రేమ కయ్యూనికి బదులుగా ఆజ్ఞాపించింది. స్తోత్రం చెప్పండి. అన్ని మాటలు చెప్పి అన్ని వాక్యాలు తెలిసినోడు పడిపోతే దూరంగా ఉంటే ఆ ప్రేమ ఏం చేసింది? చేతులు చాచి శూలమతి సుందరవతి ప్రియులరా రమ్ము లెమ్మని పిలిచింది. హ, ఆ ప్రేమ దోషములో పాపములో మూర్ఖత్వములో ఉండి దేవునికి సంతోషము తేకపోయినా ఆ ప్రేమ పేరు పెట్టి నిన్ను పిలుస్తుంది. నీవు నా సొత్తు అని పిలుస్తుంది. నిన్ను సృజించాను అని చెప్తుంది. బలహీనులమని తెలిసిన, విశ్వాసములో తగ్గిపోతున్న, పరిశుద్ధతలో తగ్గిపోతున్నామని తెలిసిన ఆ ప్రేమ మన కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ ప్రేమ మనల్ని విడమనంటుంది. ఆ ప్రేమ మనల్ని వదలనంటుంది. ఆ ప్రేమ మనతో ఉంటానని మారం చేస్తుంది. నీవు కూడా ఆ ప్రేమకు దగ్గర అవ్వాలి. కాచుచుంది. ఆ ప్రేమే ఈ రాత్రి నేను పిలుచుచున్నది. ఎలాగో తెలుసా ప్రియురాలా, సుందరవతి, ఆ ప్రేమలో తగ్గింపు లేదు. ఆ ప్రేమలో అయ్యో నిన్న బాగా పిలిచావు, ఈరోజు నన్ను ఇలా పిలవట్లేదు ఏంటి, నిన్న బాగా నన్ను రిసీవ్ చేసుకుని ఈరోజు రిసీవ్ చేసుకోవట్లేదు ఏంటన్న హెచ్చు తగ్గుల ప్రేమలో లేవు. పరిపూర్ణమైన ప్రేమ. నిన్న ఎలా ప్రేమించాడు ఈ రోజు అలానే ప్రేమిస్తాడు. ఈ సంవత్సరం ఎలా ప్రేమిస్తున్నాడో వచ్చే ఏటా అలానే ప్రేమిస్తాడు. నీవు చనిపోయిందాక దేవుని ప్రేమ నీ మీద చెక్కు చెదరదు. ఇదే యేసయ్య ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్య ప్రేమ నిన్ను పిలుస్తుంది. కాబట్టి యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి అందరం ఆయన చేతుల నీడలోనికి వచ్చేద్దాం. ఆయన ప్రేమ మనల్ని ఆదరించబోతుంది. ఆయన ప్రేమ మనల్ని నడిపించబోతుంది. మోకరించండి, ప్రార్థన చేద్దాం.